ఇక ఈ దీంతో సంతృప్తి నాకు కూడా. మా అబ్బాయి ఆయన మైలవరం నుంచి 2 సార్లు ఎన్నికయ్యాడు, కృష్ణప్రసాద్, వసంత కృష్ణప్రసాద్. సరే అతను రాజకీయాలు చూసుకుంటున్నాడు. నేను సాయి గారి వెంటబడి మంచి కళాకారులను ఆయన తీసుకొచ్చినప్పుడల్లా ఆ సాయంలో ప్రశాంతత చేకూర్చుకొని జీవితం అంతా విశ్రాంతి లేనటువంటి 1970లో నేను సర్పంచ్ని, వీరు సర్పంచే 1970లో. 54 ఏళ్ళు మా ఊరికి, 54 ఏళ్ళు ఆయన ఊరికి. ఇంకొకడు ప్రెసిడెంట్కి. మేమే నియంత్రణ కాదు, ఏది చీకటి గదిలో పడేస్తాం, లేకపోతే కర్రలు చూపెడతాం, లేకపోతే అవి చూపెడతాం, ఈ చూపెడతాం అనేవాళ్ళం కాదు. ఇద్దరం, నేను కమ్మ బ్రాహ్మణ్ణి, ఆయన అసలు బ్రాహ్మడే. కనుక మా ఇద్దరి దగ్గర ఏ ఉండవు. ఓన్లీ మా నిజాయితీ, ప్రజల అందుకు వాళ్ళ కష్టాలేంటో తూడుద్దాం, వాళ్ళ అవసరాలేంటో నిలబడదాం, వాళ్ళ కోసం మనం త్యాగం చేద్దాం అని ఒక రకమైనటువంటి ఒరవడం కలిగిన వాళ్ళం. కనుకనే ఇన్నాళ్ళు మేము ఉన్నాం. చాలా మిమ్మల్ని చూడటం. ఇందులో మా చిట్టిబాబు ఇంత అద్భుతంగా దీన్ని తయారు చేశాడు. వెనక మా చిన్నతనంలో హనుమంతరావు గ్రంథాలయం పక్కన కదా ఇది. మేము చాలా తరచుగా బెదవాడ, నేను కూడా ఆంధ్రరత్న భవన్లోనే కూర్చునేవాడిని చాలా మంత్రి అయిందాక. మరి ఇటువైపున ఈ హనుమంతరాయ గ్రంథాలయంలో ఎన్ని ఉపన్యాసాలు చెప్పుకుంటాము. సరే ఇట్లాంటిది ఒకటి ఉందని మా జానీ చెబితే, ఎక్కడ బాయ్ ఇది అంటే, ఆ పక్కనే సార్ అది ఇదని మా సాయి గారికి చెప్తే ఇక్కడే అన్నాడు. తీరా లోపలికి వచ్చి చూస్తే అసలు ఏ కళామందిరానికి తక్కువ లేకుండా అన్ని కళామందిరాల కంటే ఇది బాగుందేమో అనిపిస్తుంది నాకు. అంత చక్కగా నిర్వహిస్తున్న చిట్టిబాబు. నాకు కూడా ఈయన 40 ఏళ్ళ నుంచి 43 ఏళ్ళ నుంచి పరిచయం. చక్కగా ఇట్లాంటి కార్యక్రమంలో మీరు అదృష్టవంతులు. సాయంకాలం 5:30-6కి ఇటు వాకింగ్కి వచ్చి ఏ కార్యక్రమం ఉందో చూద్దాం, లోపలికి జ్వరపడదాం, వచ్చి చూసి ఆనందించి ఇంటికి వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు అనేటువంటిది నా అవగాహన. మీకు మంచి కళా మందిరాన్ని ఏర్పాటు చేశాడు చిట్టిబాబు, ఆయన సోదరులు. మీరు సుబ్బారావు గారు, కౌతా సుబ్బారావు గారు, వారు గారి పేరేంటి? అవును, కౌతా వెంకటలక్ష్మి గారు నాకు తెలుసు, కౌన్సిలరు. అవును. అప్పుడు ఒకసారి తుఫాన్ అప్పుడు 70లో నువ్వా నేనా అన్నప్పుడు డాక్టర్ పూర్ణచంద్రరావు గారు చైర్మన్ అయినప్పుడు ఆమె మెంబరు, ఆమె కౌన్సిలరు. అప్పుడు నేను చాలా యాక్టివ్ నేను. సో అట్లాంటిది మంచి హాల్ ఒకటి కౌతా వారి పేరుతో వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో, ఈ అరుణ సంధ్యా సమయంలో, ఎందుకంటే బాణుడు బగబగ మండిపోతున్నాడు బయట. ఆ సందర్భంలో మీరందరూ వచ్చి దీన్ని ఆనందించటానికి, తిలకించటానికి మా రంజాన్ బీని, ఆయన పేరేంటి, గాయకుడు అజయ్ గారిని, వీళ్ళని విని మీరు ఆశీర్వదించి ఆనందించటానికి వచ్చినటువంటి మీరు చాలా అదృష్టవంతులు. మీ అందరినీ కూడా ఈ సమయంలో మీకు నా నమస్కారాలు, వినయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. మరి మంచి సందేశం ఇచ్చారు నాగేశ్వరరావు. ఆయన మంచి వక్త. ఎక్కడికి వెళ్ళినా కూడా నాగేశ్వరరావు ఎప్పుడు మాట్లాడతారా అని ప్రజలు వెయిట్ చేసేవాళ్ళు. మా 45 ఏళ్ల పరిచయంలో కొన్ని వందల కార్యక్రమాల్లో జాయింట్గా వెళ్ళటం కానీ, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వచ్చినప్పుడు మేమంతా కూడా రెండో లైన్ 3వ లైన్లో మేమంతా కారులో ఉండి వెళ్ళేవాళ్ళం. మరి ఆయన వాళ్ళ చాలా కాలం తర్వాత ఈ సభా వేదిక మీద వారి వాయిస్ వింటాం, వారి సందేశం ఉంటూ చాలా సంతోషం. వారికి మరొకసారి విజయవాడ నగర కళాకారులు ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అట్లాగే సాయి గారి గురించి నాగేశ్వరరావు చెప్పారు. నేను చెప్పేది ఏం లేదు. కళారత్న చిన్నదే, సాయి గారే పెద్ద ఆయన. కాబట్టి ఇంత పెద్దలిద్దరూ కూడా ఆహ్వానాన్ని మన్నించి జానీ గారు, రంజాన్ బీ చెప్పంగానే వాళ్ళు రావడం చాలా సంతోషం. ఇప్పుడు రంజాన్ బీ గారు దంపతులు వీరిద్దరిని కూడా చిరు సత్కారం, చంద్రుడికి నూలు పోగులాగా, చంద్రుడికి నూలు పోగులాగా వారి సంతోషాన్ని మీరు కారణం దాన్ని దాన్ని ఇంకోటి తీయండి. ఇద్దరు చెరువుటేయండి.
సాయి గారు ముందు మీద అవనవండి, మీరు అయిన తర్వాత వాళ్ళు. సాయి గారు ముందు మీద అవనవండి. వద్దు 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 చెరవటేయండి. పల్లె వద్దు నాన్న. రంజాన్ బి బొబ్బిలపాటి సాయి గారి మానసిక పుత్రిక. ఆయన అభిలాష మేరకు ఆమె ఇంత అద్భుతమైన గాయన అయింది. మరి రంజాన్ బిని సాయి గారే పాడించమని బెజవాడలో పరిచయం చేయమని చెప్పారు. ఆయన చెప్పంగానే వారం రోజుల్లో నేను ప్రోగ్రామ్ అరేంజ్ చేసి రంజాన్ బిని మీ అందరికీ పరిచయం చేయడం జరిగింది. మరి ఆమె ఇవాళ ఈ స్థాయికి ఎదిగినా ఒదిగే ఉంటూ అందరి మీద అభిమానంతో ఉంది. ఆ అమ్మాయిని జానీ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లా ఎవరికి అది ఎవరికి చిట్టుబాబుకి జానీ అన్నో రంజాన్ బి ఇద్దరు సన్మానం చేస్తున్నారు. సాయి గారు చెప్పారు ఆయన వీరు వ్యాఖ్యాత, అద్భుతమైన వ్యాఖ్యాత. మనందరూ చప్పట్లు కొట్టాలి. గాయకుడు కూడా ఎంత అద్భుతమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారండి. ఆ సినిమా ఎప్పుడు తీశారు? మీరు ఎస్ఐ చేశారా? నేను హోమ్ మినిస్టర్ కూడా సర్వీస్లో ఉన్నారా? చదువుకునేటప్పటి నుంచే తెలుసా నేను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. డేవిడ్ రాజు గారికి చిరు సత్కారం చేస్తారండి రంజావి దంపతులు. ఈరోజు సాయంత్రం ఈ కవిత వేదిక పులకించిపోతుంది. సూర్యచంద్రులు ఇద్దరు, మా నందిగాంకు సూర్యచంద్రులు లాంటి వాళ్ళు ఇద్దరు కూడాను ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులైనా సరే ఇద్దరు కూడా ఎంతో సోదరులాగా మెలుగుతూ నందిగామ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి కార్యక్రమాలు ఒకప్పుడు సాయి గారే చేసేవారు. ఈ సాయి గారి ఇప్పుడు పెద్దలు మా వసంత నాగేశ్వర గారు కూడా సాయి గారితో పాటు ప్రతి ఫంక్షన్లో ప్రతి పాంప్లెట్లో సాయి గారు పంపిస్తారు నాకు. ప్రతి పాంప్లెట్ కూడాను ఆ ప్రతి పాంప్లెట్లో కూడాను వసంత నాగేశ్వర గారి పేరు ఉంటుంది. ఈరోజు నిజంగా మనకి ఇంత టైం వెచ్చించి ఇస్తాం. వసంత నాగేశ్వర గారు ఆయన అమూల్యమైన టైంని మనకి వెచ్చించి ఈరోజు ఇంతసేపు మన మధ్యలో కూర్చొని సామాన్య ప్రేక్షకుల్లాగా పాటలు వింటూ నిజంగా సార్, నిజంగా మీరు చిన్నపిల్లగా మీరు చప్పట్లు కొడుతుంటే మేము దానికి చాలా మీకు కృతజ్ఞులం సార్. నిజంగా మీ యొక్క టైం మాకు ఇచ్చినందుకు. అలాగే ఈ విజయవాడ కళాకారులందరూ మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు సార్ మీరు చేసిన సేవలకు గాను. థ్యాంక్ యూ సార్. మా తాతగారు మీకు పెద్ద ఫాలోవర్ సార్. పెదరత్నం మాస్టర్ నందిగామ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంస్కృతిక సామాజిక సేవా సంఘం వారు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు శ్రీ ఎం వెంకటపతి గారు, ఉపాధ్యక్షులు ఆదిరాల జయప్రభు గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ పూర్వపు హోంశాఖ మంత్రులు శ్రీ వసంత నాగేశ్వరరావు గారికి, మీరు ప్రజా మనిషి సార్. అంబేద్కర్ సాంస్కృతిక సేవా సంఘం అని చెప్పేసి ఇక్కడ ఉంది సార్. అది ఆయన అధ్యక్షులు, ఈయన ఉపాధ్యక్షులు. డేవిడ్ మన జయప్రభు గారు ఉపాధ్యక్షులు సార్. మా వెంకటపతి గారు ఈయన ఆర్ఎంఎస్లో రిటైర్ అయ్యారు. ఈయన వైస్ ప్రెసిడెంట్ గారు.
ఐదిరాల జయప్రభు గారు కూడా సత్కరిస్తారు దుశ్శర్వతో. కార్యదర్శి జోషి గారు మాకు ఆ సంఘానికి ఈ రోజున కార్యక్రమంలో ఇంకొక ఇద్దరిని ఎంతో మంచి పాటల్ని 30 పాటలు 30 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా 30 పాటల్ని సెలెక్ట్ చేశారు జానీ గారు. రంజాన్ బి మరి జానీ గారి స్నేహితులు వారిద్దరిని కూడా సత్కరిస్తున్నారు. రంజాన్ బి గారు ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నారు. శ్రీ కోట జానీ గారు ఎంఆర్సీఎస్ ఉద్యమ నాయకులంట, వారిని ఇవాళ చూశాను, వారు సత్కరిస్తున్నారు. దంపతులు ఇద్దరిని సత్కరిస్తున్నారు. పాటల కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది.